హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై సుప్పు. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మేము ఇప్పుడు ఐక్యాకి వెళ్తున్నాము. నేను 2020లో హైదరాబాద్కి వచ్చా, కానీ ఇప్పటివరకు ఐక్యాకి వెళ్ళే ఛాన్స్ రాలేదు. సో రీసెంట్గా మా బ్రదర్స్ నేటివ్ నుంచి వచ్చారు. సో వాళ్ళతో కలిసి ఐక్యాకి వెళ్తున్నాను. ఈ వీడియో ఇప్పటి వరకు ఎవరైతే ఐక్యాకి వెళ్ళలేదో వాళ్ళ కోసం అండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మ్యాక్సిమం నేను కవర్ చేసిన ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ ఐక్యాలో అయితే ఇయర్ ఎండింగ్ సేల్ జరుగుతుందండి. సో ఒకసారి వెళ్ళి ఏమేమి ఆఫర్లో ఉన్నాయో మనం కూడా చూద్దాము. సో ఐక్యాలో మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటాయండి, ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు. సో ఇప్పుడు మనం చూస్తుందైతే ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఏమో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ప్రజెంట్ క్రిస్మస్ టైం కాబట్టి రెడ్ కలర్ థీమ్లో మొత్తం నీట్గా డెకరేట్ చేసి ఉంచారు. ఫస్ట్ ఫ్లోర్లో అన్ని కిచెన్ సెటప్, లివింగ్ రూమ్ సెటప్, కిడ్స్ రూమ్ సెటప్ అన్నీ ఉంటాయండి. ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, హౌస్ని రీమోడల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి ఐక్యాకి వస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ కిచెన్ రూమ్ చూడండి, చాలా తక్కువ ప్లేస్లో ఎంత నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టారో. మోస్ట్లీ మనం ఈ సెటప్ అంతా కొరియన్ డ్రామాస్లో అండ్ చైనీస్ డ్రామాస్లో చూస్తుంటాము. నాకు పర్టికులర్గా ఐక్యాలో నచ్చింది ఈ కలర్ కాంబినేషన్స్ అండి. అన్నీ మోస్ట్లీ పేస్టల్ కలర్సే ఉన్నాయి. సోఫా సెట్స్ అయితే ఇక్కడ 20K నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 lakh వరకు ఉంది. క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే సేల్ జరుగుతుంది కదా, మోస్ట్లీ అన్నీ తక్కువకు వస్తాయి. ఒకసారి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకసారి వచ్చి చూడండి. సో ఈ డైనింగ్ టేబుల్స్ మీద కూడా ఆఫర్స్ ఉంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మనకి హౌస్కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్సే కాదండి, కిడ్స్ చైర్స్, ఆఫీస్ చైర్స్, బెడ్ సైడ్ చైర్స్ అన్నీ ఉంటాయి. వాటి మీద కూడా సేల్ జరుగుతుంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఈ ఫ్లవర్స్ చూసారు కదండి, ఇవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, కానీ ఇవి రియల్ ఫ్లవర్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ పక్కనే మనకి ఫ్లవర్ వేజెస్ కూడా ఉంటాయి, వాటిలో మనం సెట్ చేసుకోవటమే. ప్రైస్ 79 నుంచి స్టార్ట్ అండి. సో ఈ బౌల్ సెట్స్ చూసారా, ఇవి 99 రూపీస్. గ్లాస్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, ప్లేట్ బౌల్ సెట్ డిఫరెంట్ ఉంటాయి. అవి 99కి 6 వస్తాయండి. సో ఈ బౌల్ సెట్స్తో పాటే స్పూన్ సెట్స్ కూడా ఉంటుంది. సెట్ ఆఫ్ 18, 99 రూపీసే అవి కూడా. ఇవి కిడ్స్కి స్నాక్స్ అవి పెట్టడానికి అయితే యూస్ చేయొచ్చు. సో ఇదంతా 10th డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ కిడ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో మనం బేబీస్కి ఫీడ్ చేసేటప్పుడు యూస్ చేసే బీప్స్ దగ్గర నుంచి పాటీ ట్రైనింగ్ చేసే చైర్స్ వరకు ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి కంపేర్ టు అమెజాన్ అవి. సో కానీ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ మీద కూడా సేల్ ఉందండి, 15%, 20%. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మార్కెట్ హాల్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచే. సో ఇక్కడైతే లైఫ్ ప్లాంట్స్ అవి పెట్టారు. లైఫ్ ప్లాంట్స్ కాస్ట్ కొంచెం తక్కువగానే అనిపించింది కంపేర్ టు అవుట్ సైడ్ నర్సరీలో. నేను లాస్ట్ టైం ఒక ప్లాంట్ తీసుకున్నాను 100 రూపీస్ పెట్టి. సేమ్ ప్లాంట్ ఇక్కడ నాకు 79కి కనిపించింది. ఈ క్రిసాంథమమ్ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, ఇండోర్ డెకరేషన్కి బాగుంటుంది. సో ఈ కిచెన్ వేర్ది చూసారు కదండి, ఇది 936 చేంజ్ ఉంది ఆఫర్లోనే. సో చాలా స్ట్రాంగ్గా ఉందండి, కుకింగ్ చేసుకుంటే ఏమీ అడుగంటుతాయి అన్నది ఏమి ఉండదు, చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా ఉంది. కాకపోతే లిడ్ లేదు. సో ఇదైతే నెక్స్ట్ చికెన్ గ్రిల్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఇది కూడా ఆఫర్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కుక్వేర్ సెట్ అండి. ఇది లిడ్తో పాటు కలిపి 561 ఉంది. ఇది ఇండివిజువల్ బౌలే కాకుండా సెట్ కాంబో కూడా ఉంది, అది 936 ఉందండి. అవి సెట్ ఆఫ్ 3 వస్తాయి, కాకపోతే ఒకదానికి లిడ్ లేదు. సో అవి కూడా కాంబోలో తీసుకోవచ్చు, మనకి ఇంకా తక్కువలో వస్తుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసరికి డిన్నర్ సెట్స్ అండి. డిన్నర్ సెట్స్లో చాలా కలర్సే వచ్చాయి ఇప్పుడు. ఇవైతే వైట్ కలర్స్. మెటీరియల్ వచ్చేసరికి గ్లాస్ కాదు, ఇవి సెరామిక్. సో కింద పడినా అంత త్వరగా ఏం పగలవు. వైట్ కలర్ అవన్నీ కొంచెం లోయర్ ప్రైస్లో వచ్చింది. బిగ్ ప్లేట్ అయితే 139 అండ్ స్మాల్ స్నాక్స్ ప్లేట్ అయితే 69 రూపీస్కే వచ్చింది. సో కలర్స్ వీటిలో గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, పీచ్ కలర్ ఉన్నాయి. అవి కొంచెం ప్రైజీగా ఉన్నాయి. బిగ్ ప్లేట్ వచ్చేసరికి 329 అలా ఉంది. సో టోటల్ సెట్లా కావాలంటే మనకి 1200 చేంజ్ అలా పడుతుంది. ఇవి కాఫీ మగ్స్ అండి, వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 19 రూపీస్ అండి. ఇది మనం స్నాక్స్లా యూస్ చేయొచ్చు, ఏదైనా ప్లాంటింగ్ చేసుకోవడానికైనా యూస్ చేయొచ్చు, మల్టీపర్పస్లా యూస్ చేసుకోవచ్చు. ఇది 19 రూపీస్ అంటే స్ట్రాంగ్గానే ఉందండి. ఈ కప్స్లో కూడా చాలా కలర్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి అంత కింద పడినా అంత త్వరగా ఏం పగలవు. నేను చూసింది 99 దగ్గర నుంచి స్టార్ట్ 400 వరకు ఉన్నాయండి ఈ కప్స్. సో పేస్టల్ గ్రీన్ కలర్. ఇది క్రిస్మస్ టైం కాబట్టి మనకి ఆఫీస్లో అలా సీక్రెట్స్ అండ్ అలా గేమ్స్ ఉంటాయి కాబట్టి ఈ కప్స్ని మనం గిఫ్టింగ్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు.
చెప్పా కదా డిన్నర్ సెట్స్లో 4 కలర్స్ అలా ఉన్నాయని చెప్పి అవి ఇవేనండి. కొన్ని న్యూ అరైవల్స్ అయితే ఉన్నాయి. వాటికి అలా న్యూ అని ట్యాగ్స్ పెట్టారు. సో లోయెస్ట్ ప్రైస్ ఉన్న వాటికి అవర్ లోయెస్ట్ ప్రైస్ అని ట్యాగ్స్ పెట్టారు. సో ఇవి చూసారు కదా, అవన్నీ స్పూన్స్ కట్లరీ అండి. నేను ఒక స్పూన్స్ చూసాను, అది 5000 చేంజ్ ఉంది. మరి దాంట్లో ఏ మెటీరియల్తో అలా యూజ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో వస్తుంది, చూపిస్తాను. ఇది డిష్ డ్రైనర్ అండి. మనం డిష్ వాష్ చేసిన తర్వాత వాటర్ డ్రైన్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. ఇది 399 ఉంది. సో ఇందులో ప్లేట్ ఒకటి డిస్ప్లే పెట్టారు, అది సెరామిక్ ప్లేటేనండి. అది 69 రూపీస్. స్నాక్స్ అలా తినడానికి పనికి వస్తుంది. సో ఇప్పుడు అయితే బిర్యానీ చేసుకుని బిర్యానీ పాట్ అండి, 2800 చేంజ్ ఉంది. సో ఆల్మోస్ట్ 5 kgs 6 kgs వరకు ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు. ఈ కంటిన్యూషన్ క్లిప్స్లో కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, అవి చూడండి. సో ఇందాక మీకు చెప్పాను కదండి, 5000 చేంజ్ ఉన్నాయి స్పూన్స్ అని, అవి ఇవే. మరి ఇది ఏ మెటల్తో చేశారో కానీ 5990 ఉంది. ఇవి గ్లాస్ జార్స్ అండి, సెట్ ఆఫ్ 4. ఇవి ఏమైనా మనం స్పైసెస్ అలా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. 449కి వస్తున్నాయి. హ్యాంగర్స్ ఏమో 199, సెట్ ఆఫ్ 5. ఇప్పుడు మనం చూస్తున్న ఏమో సోఫా త్రోస్, బెడ్షీట్స్, కుషన్ కవర్స్ అవండి. వాటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో కుషన్స్ వచ్చేసరికి 249 నుంచి స్టార్ట్ అవుతుంది, అది లోయెస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇది లైటింగ్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ఎల్ఈడి ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి. ఈ యొక్క లైట్ మన రూమ్లో పెట్టుకుంటే ఆ రూమ్ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పాను కదండి, మాకు లోపలికి ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఎగ్జిట్ లాస్ట్లోనే ఉంటుందని తెలీదు. ఇది ఇంకా ఎండుకు వచ్చేసామండి. ఇక్కడైతే అన్నీ ప్లాంట్స్ అవి ఉన్నాయి, న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఫ్లవర్ వేజెస్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సినవి అలా మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనే కానీ అవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయినా కానీ అలాంటివి తీసుకుంటే కొంచెం లాంగ్ రన్ మనకి యూజ్ అవుతాయి. సో నా ఒపీనియన్ ఏంటి అంటే, ఐకియాకి కాస్ట్లీ ఐటమ్సే కాదు, కొంచెం బడ్జెట్లో ఉండేవి కూడా ఉంటాయి. సో అందరు వచ్చి విజిట్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.